సృష్టిని సృష్టించిన మా ఈ దేవుడు ఆది కాండంలో కూడా ఉన్నాడు. ఆయన 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 యేసుప్రభు వారు ఆది కాలంలో ఆ విధంగా కనపడుతున్నప్పుడు, ఇలా యేసుప్రభు యొక్క భూమి మీదకి వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఈ తెలివైన యూతులు కొంతమంది అడిగారు, ఆయన అబ్రహాం గురించి చెప్తున్నాడు జాగ్రత్తగా. ఎందుకంటే యేసుప్రభు యొక్క పునాది బైబిల్లో రాసి ఉంది, యేసుప్రభు యొక్క ఫౌండేషన్ బైబిల్లో రాసి ఉంది. ఎవరో నేను చెప్పినట్లుగా మీరు ఉన్నట్టు కదా, 2020 సంవత్సరాల క్రితం వచ్చి ఈ దేవుడు అనుకుని అంతకుముందు దేవుడు ఎవరంటే మనకి కొంచెం మార్కు ఉండిపోతే మన భక్తి అర్థం లేకుండా ఉండిపోతుంది. అందుచేత సమస్తాన్ని ఆది సమకూతుడిగా సమస్త సృష్టిని నిర్మించిన ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎవరంటే యేసుప్రభు వారి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఆధారం ఏంటంటే ఇక్కడ మన ఆది కాండంలో చూసాం. ఆ తర్వాత యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మందిరంలో వాక్యం చెప్తున్నారు. ఆయన యొక్క వాక్య ఉద్దేశం ఏంటంటే, ఆయన యొక్క ఎయిమ్ ఏంటంటే అందరూ యేసుప్రభు అయిన దేవుణ్ణి నమ్మాలి, ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. ఎందుకంటే మీరు నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళి మీ ఆత్మ సంతోషంగా ఉండాలని ప్రణాళికతోటి ఆయన మన మధ్యకు వచ్చి వాక్యం చెప్తున్న సందర్భం యొక్క ఉద్దేశం అదే. ఏదో పుట్టి వాళ్ళు బాగుపడ్డారు, ఆశీర్వదింపబడ్డారు, రోగాలన్నీ పోయినది దాంట్లో ఉన్న భాగాలే తప్ప ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ మార్పు చెంది దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే వారు ఇక్కడ ఆయుష్ పూర్తయిన తర్వాత పరలోక రాజ్యంలో, నరకంలో కాకుండా పరలోక రాజ్యంలో ప్రశాంతంగా ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు వారు స్వయంగా ఆయన చెప్పిన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 57వ వాక్యాన్ని ఈ సందర్భంగా చదవాలి. 57, 58 యోధులు యూదులు అడుగుతున్నారండి, నీకు ఇంకా పట్టుబడి 50 సంవత్సరాలు కూడా లేవు, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అబ్రహాం గారి గురించి చెప్తామండి. అబ్రహాం గారి గురించి సంబంధం ఏంటి? అబ్రహాం గారి గురించి చెప్పింది 4 ఏళ్ళు అయింది, 42 సంవత్సరాలు అయింది, 4200 సంవత్సరాలు అయింది, 4200 సంవత్సరాలు అయింది. అప్పటికి అబ్రహాం గారు చనిపోయి 4200 సంవత్సరాలు బైబిల్ ప్రకారంగానే. ఇప్పుడు నువ్వు 50 సంవత్సరాలు కూడా లేవు, 4200 సంవత్సరాల క్రితం చనిపోయిన అబ్రహాం గురించి మాట్లాడతాడు చెప్పేసి యూదులు ఖచ్చితంగా యేసుప్రభు వారిని అడిగారు. ఆ ప్రశ్న నాకు కూడా చాలా అవసరమై ఉంది. కాబట్టి అప్పుడు ఏం చెప్పారా యూదులు యేసుప్రభు అనుకుంటే 58వ వాక్యంలో యేసుప్రభు వారు చెప్తున్నాడు ఆయన, చెప్పండి. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 4200 సంవత్సరాల క్రితం అబ్రహాము గారి కంటే ముందుగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. 4002 సంవత్సరాలు అబ్రహాం గారికి యేసుక్రీస్తు గారికి మధ్య కాలం. ఆయనను నేను అబ్రహాం కంటే ముందున్నా అని చెప్పి చాలా విపులంగా చెప్పాడు మన దేవుడు. అందుచేత మనం చాలా ధైర్యంగా ఉండాలి. మామూలు ఆంధ్రప్రదేశ్ దేవుడు మనం ఆరాధిస్తలేదండి. సృష్టించిన సృష్టికర్తను, సమస్తానికి ఆధారభూతులైన దేవుడిని ఆరాధిస్తున్నాం అంటే మనం ఎంత భక్తి కలిగి ఉండాలో చూడండి. ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం అంటే తరతరాలుగా అసలు భూమి ఏర్పడక ముందే ఉన్న గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం అంటే ఎంత భక్తితో ఆరాధిస్తున్నామో ఒకసారి మనం ఆలోచిస్తే మనం ఆరాధిస్తున్నాం ఎంత గొప్ప దేవుడు.